today. It's a great moment. And sir, welcome. Thank you, Andy. Thank you so much for having me, and happy birthday, sir. Thank you so much. The moment అంటే ఎన్ని అకేషన్స్ ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా నేను ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్ మీ ఇంటర్వ్యూ చేయాలని. ఎందుకంటే యూ లుక్డ్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఎక్సైటింగ్. అరే ఈ యాక్టర్ ఎవరు అని మొదట్లో నేను తెలుసుకుని, ఆ తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుని, సో అప్పటి నుంచి అఫ్ కోర్స్ మనం ఇవ్వాలంటే కలిసి, కానీ మన మధ్య Yes. ఈ సంభాషణ చాలా రోజులుగా జరుగుతుంది. అండ్ సో నైస్ టు హ్యావ్ యూ టుడే Thank you, in the sir. studio, sir. Thank you, sir. Studio. So nice of you to actually share your birthday today interviewing me. It's very sweet of you, sir. థ్యాంక్ యూ. అండ్ ఇదే ప్రపంచం 40 ఏళ్ళుగా ఉన్నాం. Hmm. మీ అందరితోని కలిసి ప్రయాణం చేసాం, అవును. మీ అందరితోని కలిసి బతికాం. అవును. సో మీకన్నా ఈ యాక్టివిటీ కన్నా ఇంపార్టెంట్ దెర్ ఇస్ నో అదర్ టెంపుల్, True. ఐ ఫీల్. True. అండి. సో Yes. కమింగ్ టు ద పాయింట్, అనీష్ గారు, అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నదే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. హౌ కమ్ ఇట్ హ్యాపెండ్, సార్? I think it was destiny, Andy. Ante I was always drawn towards cinema. I was always drawn towards theatre. School-lo, luckily, నేను వెళ్ళే స్కూల్లో థియేటర్ ప్రోగ్రామ్స్ చాలా ఉండేవి అనమాట. థియేటర్ క్లాసెస్, డ్రామా క్లాసెస్ అవన్నీ. ఓ సో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు రవీంద్ర భారతిలో స్కూల్ ప్లేస్ చేయడము, దాంట్లో యాక్ట్ చేయడము, డైరెక్ట్ చేయడము, రాయడము. సో ఇవన్నీ స్కూల్ లెవెల్ నుంచి అలవాటు ఉండే. కాలేజ్కి వెళ్ళేసరికి అఫ్ కోర్స్ లైక్ ఎనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొంచెం సీరియస్ ప్రొఫెషన్ మీద మనం ఫోకస్ చేసుకుందామని నేను నిజాం కాలేజ్లో ఐ వాజ్ స్టడీయింగ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్, సివిల్ సర్వీసెస్ మీద ఒక ఫోకస్ పెట్టుకొని, కానీ ఆ 1 year తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ నాట్ మై కాలింగ్. And I was asking myself, do I really see myself, being a bureaucrat or something like that? And I was feeling very unsettled in my life. Ante appadiki, we are 17, 18 years old kada. College lo first year ki, the illusion of college enduko a bubble burst ayindi. And civils meeda focus oka 1 year varaku unde. కానీ బై ది ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఐ వాజ్ లైక్, ఇది కాదు నా ప్లేస్, నేను లైబ్రరీలో కూర్చోలేను, బుక్స్ చదవలేను, సంథింగ్ వాజ్ ఆఫ్. అండ్ ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్, వాట్ డూ ఐ వాంట్ టు డూ, వాట్ డిడ్ ఐ ఎంజాయ్ ద మోస్ట్ గ్రోయింగ్ అప్. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ బీయింగ్ ఇన్ దోస్ ప్లేస్, బీయింగ్ ఇన్ దోస్ డ్రామాస్, ఆల్ దోస్ skits in Ravindra Bharati. So luckily, I don't know, it is a question of time and location. This is ఎప్పుడు 95, 96 ఆ టైం పీరియడ్లో నా కాలేజ్ వాజ్ సరౌండెడ్ బై థియేటర్స్ అండి. సప్నా, సంతోష్, రామకృష్ణ 35-70mm, సూర్య 30-70mm. కాలేజ్కి వెళ్ళకుండా అసలు రోజు ఇంకా మార్నింగ్ షోలు, మ్యాట్నీలు, ఈవినింగ్ షోస్ సమ్ టైమ్స్ అది చూసుకొని ఇంటికి వచ్చేవాడిని అనమాట. ఐ వాజ్ జస్ట్ కాట్ అప్ విత్ ద వరల్డ్ ఆఫ్ సినిమా. అక్కడున్న పక్కనున్న హ్యాబిట్స్ లో, బుక్ స్టాల్స్ లో స్క్రీన్ మ్యాగజైన్ తీసుకోవడము, అంటే సినిమా హిస్టరీ మీద బుక్స్ పికప్ చేసుకొని దాన్ని చదవడము. I just got really, really, really fascinated. And by the time I was ready to graduate in 97, నాకు ఆప్షన్స్ ఉండే. అప్పటికి కిందే జీపీఓ ఉంది కదా కోటిలో, సో అక్కడ అప్లికేషన్ ఫార్మ్స్ అవన్నీ యూ కెన్ ఫిల్ లైక్. అండ్ ఐ రిమెంబర్ గెటింగ్ ది అప్లికేషన్ ఫార్మ్ ఫర్ FTII అండ్ NSD, థింకింగ్ ఇంకా మనం అప్లై చేసి ఇలా వెళ్తే ఫిల్మ్ స్కూల్కి వెళ్తే బెటర్ ఏమో, కానీ ధైర్యం లేకుండే, అమ్మ నాన్నకి ఎలా చెప్పాలి ఇది. కానీ త్రూ అ సిరీస్ ఆఫ్ events, I got lucky and I started working in a production company in 97 itself as an assistant director. అక్కడ అప్పుడు మణిశంకర్ అని ఫిల్మ్ మేకర్. Yes, I know Manishankar. You know Manishankar. He's a friend of mine. He's a friend, yeah. So he had seen my pictures. అప్పటికి నాకు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉండే. I was hanging around ఒక స్టూడియోలో. They just took my pictures. ఆయన అది చూసి he just asked me to come over to his production company. నేను ఇంకా కాలేజ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను, ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవన్నీ రాయాలి. నేను పరిగెత్తుకొని వెళ్ళాను, ఎందుకంటే ఐ థాట్, అంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ద డ్రీమ్స్ ఆఫ్ గోయింగ్ టు ఫిల్మ్ స్కూల్ ఆర్ NSD seemed so far away, and నాకు I didn't know how to break that news to my parents. ఇక్కడ హైదరాబాద్లో ఎవరో అవకాశం ఇస్తున్నారని ఆ ఎక్సైట్మెంట్తో వెళ్ళిపోయాను. అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ మిస్టర్ మణిశంకర్
యాజ్ అన్ ఏడి. అప్పుడులో హీ వాజ్ మేకింగ్ మ్యూజిక్ వీడియోస్ అండ్ లక్కీ అలీతో ఒక మ్యూజిక్ వీడియోలో నాకు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లాంటిది నువ్వు బ్యాక్గ్రౌండ్ లో చేరా, కానీ నా ఇంట్రెస్ట్ వాజ్ బిహైండ్ ద సీన్స్. సో ఆ షూట్ అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన ప్రొడక్షన్ కంపెనీలో పనిచేశాను. సో అక్కడి నుంచి మొదలైంది ఆ ప్రయాణం. మీ ఫాదర్ ఏం చేసేవారు? సో మై ఫాదర్ మూవ్డ్ ఫ్రమ్ కేరళ. వీఆర్ బేసిక్లీ Malayalis, Keralites. But my mother's side, she's also a Malayali, but my grandfather has moved to Hyderabad in the early 50s. Abbo. So, my mother is like a second generation Hyderabadi. She speaks fluent Telangana. ఇంకేం కేరళ ఇంకేం లేదు, అంతా తెలంగాణ. But my father is from Kerala. Okay. He moved to Hyderabad in the early 70s. So, and they got married and he continued. I mean, he was a businessman actually. Okay. Running a company that my grandfather was running, and he continued in that. He's basically an engineer. Basically an engineer, but got into a business line, and my mother is a housewife. So it's a very simple middle class Malayali household, and I grew up in a very different kind of a culture, because our household was not a. We were all lovers of cinema. I have influences from my father for Malayalam cinema. My mother is a big Bollywood fan. So చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలు చూసేవాడిని. నాకేమో అప్పుడు చిన్నప్పుడు ఆఫ్ కోర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ హాలీవుడ్ ఫిల్మ్స్ మీద ఉండే అనమాట. సో ఐ కైండ్ ఆఫ్ గ్రూ అప్ ఇన్ అ క్రాస్ సెక్షన్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్. తెలుగు సినిమా వాజ్ డిస్కవర్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, ఇన్ హై స్కూల్, 8th, 9th, 10th class లో that world opened up to me, Telugu cinema world. So yeah, in a nutshell, it is just a simple life in Tarnaka. I continue to live there only, in that neighborhood, and this అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.